హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్ అందరికీ నేను ఒక విషయం చెప్పడానికి వచ్చేసాను. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇన్స్టాగ్రామ్లో లైక్ కొట్టండి, ఫాలో కొట్టండి, కామెంట్ ఏడ్చినట్టు బాధపడ్డట్టు పెట్టండి. నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను. విషయం అంటే విషయం కాదు, ఆ పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తా. నేను ఆడదాన్ని మోసం చేసే ఈ మొగళ్ళని నమ్మొద్దు, ఈ యువకులు నమ్మకూడదు. ఇలాంటి మోసగాతులని ఎందుకు నమ్మద్దు. ఆడదాన్ని మోసం చేయడానికి మనసు ఎలా ఒప్పిందో తెలియదు, ఎందుకు ఇలా చేస్తారో తెలియదు, ఎందుకు ఈ భూమి మీద బతికి ఉండడు అనిపిస్తుంది. కాకుంటే వీడియోలా చెప్తున్నాను, ఈ ఆడదాన్ని మోసం చేయడానికి మగవానికి ఎలా అనిపిస్తుందో తెలియదు. కానీ మధ్యలో లవ్ ఫెయిల్ అయిన వారికి, లైఫ్ ఫెయిల్ కాని వారికి నేను చెప్తున్నాను అంతే. ఎందుకు ఇట్లా మోసం చేస్తారో తెలియదు. ఆడదాన్ని మోసం చేయడానికి మొగ జాతికి ఎలా అనిపిస్తుందో ఏమో. ఆడది కుమిలి కుమిలి ఏడిస్తే బాధపడి టెన్షన్తో రందితో ఏడుస్తూ ఉంటుంది. మగవానికి తినడు తిరుగుడు తాగుడు ఇష్టం. ఆడదాన్ని గెలికించడం తప్పించి ఏం తెలియదు. ఎందుకు ఇట్లా మోసం చేస్తారో తెలియదు. ఒక ఆడది మోసపోతుందంటే, కుమిలి కుమిలి ఏడుస్తుంది అంటే, ఆ మగవాడు ఆడదాన్ని మోసం చేయడం వల్లనే బాధపడుతూ ఏడుస్తుంది. ఎందుకు ఇలా చేస్తారో తెలియదు. లవ్ ఫెయిల్యూర్ అయిన వారికి చెప్తున్నాను. ఆ లవ్ ఫెయిల్యూర్ కాని వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఆడదంటే ఒక దేవత. ఆడది ఉంటేనే కదా ఈ మొగ జాతి వచ్చేసింది, ఆడవాళ్ళు వచ్చేసారు. అమ్మ లేని ఆడది లేనిది ఈ మొగోడు ఇలా వస్తాడు చెప్పు. ఏ ఆడది ఇలా వస్తుంది? ఎందుకు ఇలా ఉంటారో తెలియదు. ఎందుకు ఆడదాని ప్రాణాలతో ఆడుకుంటారో తెలియదు. ఈ సొసైటీలో, ఈ దునియాలో, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఇలా ఆడదాన్ని మోసం చేస్తూ వేధిస్తూ ఉండిపోవడానికి మనసు ఎలా ఒప్పిందో కూడా తెలియదు. ఎందుకుర్రా మీకు సిగ్గు లేక ఆడదా అని వెంట పడి ఏడిపిస్తూ ఉంటారు. కుమిలి కుమిలి నలిగిపోయి ఏడిచేదే ఒక ఆడది. ఎందుకు ఇలా మోసం చేయడానికి మనసు ఎలా ఒప్పిందో తెలియదు. గుండె పగిలి ఏడిచి ఇది ఒక ఆడది అని ఇప్పుడు తెలిసింది. కష్టమే సుఖమైన బాధలను భరిస్తూ బ్రతికేతున్నది ఒక ఆడది. ఎందుకు దేవుడా నన్ను ఇట్లా బతికిస్తున్నావు అని ఏడిచేదే ఆడది. 9 నెలలు మోసి కన్ను తెంచి సాధిన అవ్వయ్యకు అరగను కాదని మొగోని వెంట పోయేదే ఆడది. ప్రేమ కావాలి అని అనుకున్నదే ఈ ప్రేమ లేని ఆడది. ఎందుకో ఇలా చేస్తారో తెలియదు. ఒంటరైన ఆడదానికి ఒంటరైన ఆడదానికి ఏమీ బాధలా ఉంటుంది. మోసం చేసే యువకులని నమ్మద్దు. గోస ఈ బాధలు ఎందుకు పడిపిస్తారో తెలియదు. ఎందుకు ఇలా చేస్తారో తెలియదు. ఆడదంటే మీకు ఇంత అలసైపోతుందా, ఇంత షీప్ అయిపోతుందా? మీకు ఎందుకో తెలియదు. నేను చేసే పర్ఫార్మెన్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.
మీకు నచ్చుతుందండి పర్ఫార్మెన్స్. బాధగా ఉంది, ఏడుపు ఉన్నది. అందరికీ చెప్తున్నా, ప్రేమించితేనే పెళ్ళి చేసుకునేటట్టయితే సచ్చేరక సాగినట్టయితేనే పెళ్ళి చేసుకోండి, లేకుంటే లేదు. మధ్యలో విడిపోవడం, మధ్యలో మోసం చేసి వాడుకొని వదిలేయడం, మధ్యలో మోసపోకండి. ఎందుకో ఈ ప్రేమ, ఎందుకో ఈ ప్రేమ, ఎందుకో ఈ జీవితం, ఎందుకో ఈ నరకం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. చూడండి, పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. లైక్ కొట్టండి. రేపు ఎర్లీ మార్నింగ్ రెడీగా ఉండు, నేను స్పెషల్ ప్లేస్ తీసుకెళ్తాను. తోడుగా, నీ జతగా, నీకు అండగా ఉంటాను. హ్యాపీ బర్త్డే స్వీటీ. Call from Akshaya actor smiling face with hearts identified by Truecaller. Incoming call from Akshaya.